ఏమన్నా సరే ప్రభుత్వం వచ్చారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తొత్తుగానే పనిచేస్తున్నారు కదా. మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చూశారు కదా, ప్రభుత్వానికి ఎవరన్నా వ్యతిరేకంగా జనసేనలు మాట్లాడితే తీవ్ర చర్యలు ఉంటాయి. అవును, డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి, డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా. పట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, ఏదన్నా తన్నించుకోండి, తెలుగుదేశం వాళ్ళు తంతే తన్నించుకోండి, జనసేన నోరెత్తద్దని చెప్తున్నారు. మరి ఇదే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద ఎందుకు మాట్లాడట్లా? ఆ రోజు మహిళల పక్షపాతి నేను, అసలు మహిళల మీద ఈ జరుగుతుంది అవి జరుగుతుంది ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది ఆయనే కదా, ఆయన ఆర్డర్స్ తోటే కదా. నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కారెక్కించుకుని కాదండి, మామూలుగానే వచ్చింది, ఇలా క్రెడిట్లో వేసుకున్నారు. ఈ సినిమా పబ్లిసిటీ ఎవరో తెలియదు, వాళ్ళు మామూలుగానే వచ్చిందాన్ని. ఇప్పటికీ కూడా మార్పు రాలేదు ఎవరికి? వైసీపీకి. మేమన్నా చెడు చేస్తే మార్చుకుంటాం సార్, మేము మంచి చేసి ఓడిపోయాం, మార్పు రాలేదంటే ఇప్పుడు మేమేమన్నా ఎవరికన్నా అన్యాయం చేసామా? మంచి చేస్తే ఓడిపోతారా? వాళ్ళు చేసినటువంటి చెడు ప్రచారం జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది అంటున్నా. మంచి చేసి ఓడిపోతారంటే 40% మాకు ఓట్లు వేశారు ఈరోజు. ఊహించారా 175 నుంచి 11కి వస్తారని? ఊహించలేదు. అసలు మాకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరును బట్టే కొంత అనుమానాలు అనేది కాదండి. లాస్ట్ మినిట్ వరకు అసలు మీరు ఎక్కడ తగ్గలేదు కదా. ఎన్నికల కమిషన్ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక రకంగా వ్యవహరించింది పోస్టల్ బ్యాలెట్ అంశాల్లో. అప్పుడే మేము కోర్టుకు వెళ్ళాం. ఏది అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఒక రూలు, ఏపీలో వచ్చేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు ఇంకో రూలు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే గొడవలు, ఎన్నికలకు ముందే గొడవలు, ఇవన్నీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నికల కమిషన్ ఆ అధికారుల మీద కానీ ఇవన్నీ ఏదైతే వ్యవహరించిందో అప్పటి నుంచే కొంత అనుమానాలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు ఫారెన్ టూర్ ఎవరికి చెప్పకుండా వెళ్ళి, సో రకరకాల జరిగింది. ఫారెన్ టూర్లు ఏం చేశారు? ఏం జరిగిందో తెలుసు కదంతా సార్. ఒకటి మేము బలంగా నమ్ముతున్నది, ఈయన వెళ్ళారు కదండి ఎన్నికలు అయిపోయాక. మేము ఓపెన్ గా ఎక్కడికి వెళ్తాం చెప్పి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చెప్పారా? మేము బలంగా నమ్ముతున్నది ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారనేది బలంగా. ఈవీఎంలు మీరు ఎంత గొల్లు పెట్టినా అది అవ్వదు, అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రజలకు చేసేది ఏముందిలే, మనమైనా ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చామా, ఈవీఎంలతో వచ్చాం, ఈ ప్రజలు ఏమైనా మనకు ఓట్లు వేసారా అని చెప్పి వాళ్ళు కూడా ప్రజలకు ఏం చేయాలి. పొత్తు పార్టీ ఏముందిలే, పొత్తు పార్టీ జనసేన ఏముంది, ఎవరు వస్తారు ఇది అది అన్నారు కదా. మరి ఆ పొత్తు పార్టీ అసలు పొత్తు కలడానికి ప్రధాన కారణం మీరు చేసిన తప్పులు అని ఏ రోజు అనిపించలేదా మీకు? పొత్తు కలవడానికి మేం కారణం కాదు. ఎందుకు వాళ్ళు విడిపోయినట్టుగా నటించారు, తర్వాత కలిశారు, అంతే. ఇప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు నవ్వేటల హోటల్లో బంధించకపోతే అప్పటి వరకు మరి అంతే కదా, రూమ్ లో నుంచి కూడా ఆయన బయటికి రానికుండాను కదా. ఆ రోజు పెద్ద అడవి 2-3 రోజులు మొత్తం అంతా అదే ఉన్నది కాన్సన్ట్రేషన్. కాదు, ముందు రోజు జరిగినటువంటి దాన్ని మీరు మర్చిపోయారు. ఆయనకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏంటి, ఆయన వెళ్ళేటటువంటిది ఏంటి, అక్కడ అంతా ట్రాఫిక్ అంతా డిస్టర్బెన్స్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే, గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా కూడా వెళ్ళొద్దని అంటారు. మమ్మల్ని కూడా ఆపారు. మమ్మల్ని ఎక్కడ ఆపారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు. గుర్తుందో లేదు, మేము క్యాండిల్ ర్యాలీ కానీ వెళ్తుంటే జనవరి 26 అనుకుంటా. సో మాకు ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే రన్వే మీద కూర్చున్నాం మేము. సో మమ్మల్ని కూడా ఆపారు. సో అది ప్రభుత్వంగా కామన్గా జరుగుతుంది. కొంత అవసరం వీళ్ళిద్దరూ కలవడానికి అదే కదా బీజం. అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారని కలవటానికి వర్మ గారు? అదేంటి, చంద్రబాబు నాయుడే పార్టీ పెట్టించాడని మీకు నేను అనేక సందర్భాలు చెప్పి దానికి ఇప్పటికీ స్టిక్ అన్నా. చంద్రబాబు ఎందుకు పెట్టిస్తారు? అదే పెట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒకళ్ళు పని చేయరు. ఓకే, చంద్రబాబు నాయుడు పార్టీ పెడితే 2019లో వెళ్ళడం బట్టే కదా మీకు 2029లో వాళ్ళిద్దరు విడిపోయినట్టుగా పోటీ చేస్తారు. మళ్ళీ రాసి పెట్టుకోండి. 19లో ఎట్లా విడిపోయినట్టుగా పోటీ చేశారో, విడిపోయినట్టుగా నటించి ఆ బీఫామ్లు ఎట్లా ఇచ్చారో అది ఎవరికి ప్లస్ అవుతుంది? సేమ్ ఎట్లానే పోటీ చేస్తారు. వెంకటరెడ్డి గారు అది ఎవరికి ప్లస్ అవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా, మొన్నేంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కలవాలి, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోవాలి. విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కొంత వెళ్ళాలి, జగన్ గారికి కొంత వెళ్ళాలి అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఉంటుంది. సేమ్ 19 స్ట్రాటజీ ఉపయోగిస్తారు, కానీ వర్కౌట్ కాదు 29లో కూడా. సో 4.5 ఏళ్ళు సార్ గడిచిపోతుంది, ఏం కాదు. మళ్ళీ అధికార పార్టీగానే వచ్చి మాట్లాడతాము, ఎక్కడికి వెళ్తాం? వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారట, చాలా ఇబ్బందులు పడుతున్నారట. అనవసరంగా పార్టీని నమ్ముకుండి చాలా కష్టపడుతున్నారట, ఆర్థికంగా కూడా. నిజమా? అంటే ఓకే, మీ పర్సనల్ విషయం అనకూడదు కానీ వాస్తవం తెలియాలి కదా. అంటే నా బిజినెస్ ఇష్యూస్ వల్ల వీటి వల్ల కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం, కొంత కాదు బాగా ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అట్లని ఏదో నాకెవరో అన్యాయం చేశారనో ఇంకొకటో వాళ్ళ మీద నేను చెప్పో నాకేదో పార్టీ చేయలేదు అది ఒకటి. కొంత టైం తీసుకోవాలి ఎవరికైనా. పార్టీ ఓడిపోయింది, సో గెలిచుండుంటే ఈ పార్టీకి ఏదో మంచి పదవుల్లోనో ఇంకో దాంట్లోనో ఉండేవాళ్ళం. 5 సంవత్సరాలు ఉన్నది ఏం చేశారు? 5 ఏళ్ళు మళ్ళీ పోరాడతాం కాదు. మొన్న 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారు పదవి మీకు ఇప్పుడు వస్తుంది అనుకోవడానికి? ఒకటి కొన్ని
కారణాల వల్ల వచ్చి ఉండకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు లేదంటే ఇంకోటో క్యాస్ట్ ఈక్వేషన్స్లోనో రకరకాలుగా లేదు రెడ్డిస్కి పదవులన్నీ రెడ్డిస్కి అవుతాయి వద్దనో కొంత వచ్చి ఉండకపోవచ్చు. బట్ నేను అక్కడ దాని గురించి ఎక్కడ నిరుత్సాహపట్ల నాకు అది రాలేదు ఇది రాలేదని. ఈరోజు మీరు పిలిచి నన్ను మళ్ళీ డిబేట్ చేస్తున్నారు కదా, పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఆ గుర్తింపు ఉంది కదా. సో ఇవాళ కాదు రేపు వస్తుంది, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, టైం ఉందిగా, ఇంకా వయసు ఉంది కదా. రెడ్ బుక్ లో వెంకటరెడ్డి గారి పేరు ఉన్నదా? మీ పై స్టేజ్ లో పై లేయర్ లో ఉన్న వాళ్ళు ఉన్నాయా? మీ అనుమానం? వాళ్ళు రాసుకోనండి, వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటారు, మేము ఇక్కడ రాసుకుంటాం. రాసుకోవడం ఖచ్చితంగా తప్పదా? అలాగే రాసుకున్నారు కదా చర్య ప్రత్యేకం ఉండదు కదా. 2019 నుంచి 24 వరకు మేము రాసుకుంటే వాళ్ళకి ఉండరు కదా. మేము రాసుకోలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు రాసుకున్నారు. సో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి మేము రాసుకోకుండా ఉంటే బాగుండదు కదా. మేము ఫస్ట్ ప్రభుత్వంగా కులం చూడకుండా మతం చూడకుండా ప్రభుత్వంగా ఎలా వ్యవహరించాలో అలా ప్రభుత్వంగా వ్యవహరించాం. వాళ్ళు అలా వ్యవహరించట్లే ఈరోజు, వాళ్ళు వ్యవహరించట్లేదు కాబట్టి కాదండి, మేము 2 ఈసారి నెలలు మళ్ళీ అట్లానే ఉండాలంటే ఎక్కువ తప్పదు కదా. కనీసం 100 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మీరు విమర్శలకు వెళ్తే ప్రజలు హర్షిస్తారా? ఒకటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, కొత్త స్కీముల దగ్గర మేము అడగట్లా. ఆన్ గోయింగ్ స్కీమ్ అంటే ఏంటి? లైక్ పెన్షన్స్. సరే, అదే 100 రోజులు ఏదైనప్పటికీ కూడా సెట్ అవ్వాలి కదా టీము. ఎట్లా ఆన్ గోయింగ్ స్కీమ్స్? ఇప్పుడు అమ్మఒడి స్కూల్ తెరిచి ఆల్రెడీ మూడో నెల జూన్ లో. మొన్న మీ పెన్షన్లు పెండింగ్లు కూడా ఇల్లు ఇచ్చారు కదా. మా ఫస్ట్ టర్మ్ 1,00,000 పెన్షన్లు తగ్గించారు 2 నెలలకి వర్మ గారు. 66 లక్షల పెన్షన్లు ఈరోజు 64 లక్షలు అయినాయి. అంటే 1,30,000 1,40,000 పెన్షన్లు తగ్గినాయి. ఏంది వాళ్ళు ఇచ్చింది పెన్షన్లు? ఏదో ఇచ్చేసాం ఓ నెల ఇంకా సంబరం అయిపోయిందా? ప్రతి నెల అప్పులు, ఆ పెన్షన్లకు ఇవ్వడానికి అప్పులు తెస్తున్నారు. ఇంక వేరే స్కీమ్లు ఏమో అమలు పరిచేది ఏముండదు. ఇది సెక్రటేరియట్ నుంచి కరకట్టలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళాలి. ఎంత దూరం మీకు తెలుసా? 20 నిమిషాలు.